హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు ఫుడ్స్. ఈరోజు మన వీడియో కర్నకాయ నిల్వ పచ్చడి, కొన్ని ఏరియాలో దబ్బకాయ కూడా అని అంటారు. ఈ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొంతమందికి నిమ్మకాయ పచ్చడి నచ్చదు, చాలా పుల్లగా ఉంటుందని. అలాంటి వారు ఈ దబ్బకాయ పచ్చడి చేసుకొని తినండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇది నిమ్మకాయ పచ్చడిలాగా ముక్క మొత్తం పుల్లగా అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గో టు ద ప్రాసెస్. ముందుగా ఈ కర్నకాయలు, అదే అండి దబ్బకాయలు, ఇవి తీసుకొని మంచిగా శుభ్రపరచుకోండి 1-2 సార్లు. సో నేను ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేశాను, మరొకసారి క్లీన్ చేసి తడి అనేది లేకుండా ఒక కాటన్ క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా శుభ్రంగా వాటర్ లేకుండా మంచిగా డ్రై అయ్యే విధంగా తుడుచుకోవాలి. సో ఇక్కడ నేను టోటల్ 15 తీసుకున్నానండి ఈ కాయలు, అంటే టోటల్గా 4 kgsకి వచ్చింది పచ్చడి అనేది. సో ఇలా అన్ని కాయలు తీసుకున్న తర్వాత ఇప్పుడు కాయలు ముచ్చికలు తీసేసేయాలి. తీసేసి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని డ్రైగా ఉండే బౌల్లో వేసుకోవాలి. ఒక పెద్ద టబ్లో అయినా సరే మిక్స్ చేసుకోండి మీరు పచ్చడిని. నేను ఇక్కడ గిన్నెలు 2 తీసుకున్నాను, 2 kgsవి. మీరు పెద్దది బౌల్ ఉంటే, లేదు అంటే ఒక టబ్ లాంటిది ఉంటే అందులో మిక్స్ చేసుకోండి. సో మీ ఓపికని బట్టి గింజలు కూడా తీసేసుకోవచ్చు, ఎలా అయినా కొన్ని వచ్చినా పర్లేదు, బట్ మ్యాక్సిమం తీయడానికి ట్రై చేయండి గింజలు అనేవి. సో ఇలా సీడ్స్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో చూడండి, ఇలా అన్ని కాయలు కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాము. మొత్తం 4 kgs అయినాయండి. ఇప్పుడు ఇలా మచ్చలు ఉన్న కాయలైనా సరే, లేదంటే మంచిగా ఉన్న కాయలైనా సరే, ఒక 2-3 కాయలు తీసుకొని ఈ జ్యూస్ అనేది ఆ ముక్కల్లో పిండుకోవాలి. యాక్చువల్గా అది మచ్చలు కావండి, ఆకురాపిడి వల్ల కొన్ని కాయలకి అలా మచ్చలు వచ్చేస్తాయి. అలాంటి కాయలు వేస్ట్ చేయకుండా వాటి జ్యూస్ తీసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. లేదా మంచిగా ఉన్న కాయలైనా సరే పిండుకోవచ్చు, బట్ ఈ ముక్కల్లో 2-3 కాయల జ్యూస్ అనేది తప్పనిసరిగా పిండుకోవాలి. చూస్తున్నారు కదా, 2 kgs 2 బౌల్స్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. అంతే, ఉప్పు కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక్కొక్క గ్లాస్ వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇంకొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను టోటల్గా 4 kgsకి 3/4 kg వరకు నేను సాల్ట్ యాడ్ చేశాను. సో ఇంకొంచెం పసుపు పడుతుంది, మనకు కలర్ అనేది అర్థమవుతుంది. ఆ కలర్ వచ్చే వరకు కూడా కొంచెం పసుపు ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, టోటల్గా ఇందాక ఒక గ్లాస్, ఇప్పుడు ఒక పావు గ్లాస్ ఇలా సాల్ట్ కూడా మంచిగా యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని మంచిగా డ్రైగా నీట్గా ఉన్న పింగాణి జాడీలోకి తీసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నా అందులో కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి ఒక 2-3 రోజులు ఊరబెట్టాలి. ఇప్పుడు ఈ జాడీ మీద ఒక క్లాత్ వేసుకొని గాలిపోకుండా, డస్ట్ పోకుండా కట్టేసేయాలి గట్టిగా. అప్పుడు పికిల్ అనేది పాడవ్వదు. 2-3 రోజుల తర్వాత తీసి చూస్తే, చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని చిన్న చిన్న బుడగల్లాగా ఉన్నాయి. అలా ఉంటే కనుక ఇంకొంచెం సాల్ట్ పడుతుందండి. లేదు అంటే సాల్ట్ కరెక్ట్గా లేదు అంటే మీకు బూజు వచ్చేస్తుంది. సో ఇలా కొన్ని బుడగలు వచ్చినాయి కాబట్టి నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో నేను మొత్తం kg దాకా సాల్ట్ యాడ్ చేశాను. 4 kgలకి టోటల్గా kg వరకు సాల్ట్ పట్టింది. మీరు అలా 2-3 రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటుండాలి. సో టోటల్ 5 to 6 days వరకల్లా ముక్క మంచిగా మెత్తబడి మంచిగా ఊరుతుంది.
ఇప్పుడు ఇలా ఊరిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా ముక్క ఎంత మెత్తగా మంచిగా అయిందో. జ్యూసీగా కూడా వచ్చిందండి, చాలా బాగుంది. చూస్తున్నారు కదా చాలా మంచిగా అయ్యింది పచ్చడి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నాకైతే 6 to 7 స్పూన్స్ పట్టిందండి ఒక బౌల్కి. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసి అందులో తాలింపు గింజలు, కచ్చా పక్కాగా దంచిన ఎల్లిపాయలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. పచ్చళ్ళల్లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సరిపోకపోతే ఆయిల్ వేడి చేసి చల్లారాక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా పక్కన పెట్టేశాను, చల్లారింది. ఇప్పుడు కారం కలుపుకున్న ఈ పికిల్ని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కారం సరిపోకపోయినా జీలకర్ర మెంతులు సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చండి, పర్లేదు. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ ఆయిల్ కూడా సరిపోకపోతే వేడి చేసి చల్లార్చాక యాడ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా రెసిపీ రెడీ అయిపోయింది. ఇలా పోపు పెట్టుకున్న పచ్చడిని ఒక బాక్స్లోకి తీసుకొని డైలీ ఎంజాయ్ చేయొచ్చు. పెరుగు కాంబినేషన్లోకి చాలా బాగుంటుందండి ఈ పికిల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.